వెల్కమ్ బ్యాక్ టు లక్కీ నారి యూట్యూబ్ ఛానల్ అండి. అందరికీ నమస్కారం. సో ఇవాళ రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయినా డెలిషియస్గా ఉండే ఆనియన్ వడ అండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది ఈ రెసిపీ చాలా క్విక్గా ఈజీగా అయిపోతుందండి. పిల్లలైతే చాలా ఇష్టంతో తింటారు. దీంట్లోకి కొంచెం టమాటా కచ్చప్ కొంచెం మైనస్ వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ అండి. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ వడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏమేం ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకోవాలి తెలుసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఒక బౌల్ తీసుకున్నామండి. బౌల్లోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసేసుకుందాము. నేనైతే 5 ఆనియన్స్ అనేది తీసుకున్నానండి. వాటిని పొడుగ్గా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ని కూడా యాడ్ చేసేసుకుందామండి. నేనైతే సన్నగా ఒక 3 చిల్లీస్ని అనేది కట్ చేసి పెట్టేసుకున్నాను. వాటిని కూడా యాడ్ చేసేసి ఒకసారి చేతితో మంచిగా విడిగా వచ్చేలాగా కలబెడదామండి కదా. ఈ విధంగా విడివిడిగా రావాలండి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియా మసాలా, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒకసారి చేతితో మంచిగా కలబెడదాము. ఈ మసాలాలన్నీ ఆనియన్స్కి మంచిగా పట్టాలండి. ఆనియన్లో ఉన్న వాటర్ అంతా బయటికి రావాలి. ఆ విధంగా కలపండి మంచిగా. 5 నిమిషాల పాటు అలాగే వదిలేద్దామండి. మసాలాలన్నీ పట్టి ఆనియన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారా, ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసిందండి. ఇదే వాటర్ మనం మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోకుండా మనం ఇప్పుడు పిండి యాడ్ చేసుకుందాము. నేనైతే శనగపిండి యాడ్ చేసుకుంటున్నానండి. మీకు కావాలంటే మైదా పిండి యాడ్ చేసుకోవచ్చు, కార్న్ఫ్లవర్, బియ్యం పిండి ఏదైనా తీసుకోవచ్చండి. నేనైతే శనగపిండి తీసుకుంటున్నాను. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుదాము. ఈ విధంగా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోండి. ఒకవేళ మీరు ఒక్కసారిగా వేసుకుంటే పిండి మీకు ఎక్కువ అవ్వచ్చండి, అప్పుడు గట్టిగా అయిపోతుంది. సో అందుకనేసి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు దాంట్లోకి మనము ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ని యాడ్ చేసుకుందాము. అలాగే కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుందామండి. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనము వడలు ఎలా వేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకున్నాము. కడాయి హీట్ అవ్వగానే కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నామండి. ఆయిల్ కూడా మంచిగా హీట్ అయిందండి. ఇప్పుడు మనం వడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? చూసారు కదా, ఈ విధంగా నేను రౌండ్గా వడ షేప్లో వచ్చేలాగా చేసుకున్నానండి. ఒకవేళ మీకు ఇది రాలేదు అంటే మీరు బాల్ షేప్లో కూడా చేసుకోవచ్చు రౌండ్గా. ఇప్పుడు మనము ఒక్కొక్కటి డిప్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా ఒక్కొక్కటి డిప్ చేసుకోండి. ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి, మంచిగా క్రిస్పీగా ఉండాలి. ఒకవేళ మీరు శనగపిండి యూజ్ చేస్తే కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోండి, కొంచెం క్రిస్పీగా ఉంటాయి. సో ఇప్పుడు నేను ఒక్కొక్కటి తీసి చూపిస్తాను ఏ విధంగా కుక్ చేసుకోవాలో. చూసారు కదా, ఈ విధంగా రావాలండి, మంచిగా క్రిస్పీగా ఉండాలంటే. అదే విధంగా అన్నీ వేసుకొని అలాగే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు చూపిస్తాను, చూసేయండి. చూసారు కదా, మన గారెలు అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ చేసి చూద్దామా? వావ్, చూసారు కదా, ఇంతేనండి. చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంతో తింటారు. ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో చెప్తాను. ఈ రెసిపీని మీరు తప్పకుండా మీ పిల్లల కోసం ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దామా? టూ యమ్మీగా ఉందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చూసారు కదా, మరి ఇవాళ రెసిపీ. ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఒకసారి ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.